ట్వీట్, దాని వెనకాల ఒక సందేశం ఉంది. ఆ విధంగా ఒక లీడర్ బడ్జ్ కాకుండా నిలబడితే ఏం జరుగుతుంది అనే దానికి మనకి ప్రత్యక్ష ఉదాహరణ మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అగ్రరాజ్యాల యొక్క ఒత్తిడికి తలవగ్గకుండా ధైర్యంగా నిలబడి ఏ విధంగా సమాధానం ఇచ్చాడు, దాని ప్రతిఫలం ఏమిటి మనం నిన్న చూడటం జరిగింది సోషల్ మీడియాలో. రాబో కాలంలో తప్పనిసరిగా ఈ యొక్క మన బలం ఏదైతే ఉందో మిగతా దేశాలతో మనం ఒక స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన మిత్రులు అనే విషయం మన యొక్క పరంపరలో తీసుకురావడం జరిగింది. భారతదేశం ఎప్పుడూ ఆ విధంగా ఉంది. ఏ దేశం పైన కూడా మనం దండయాత్ర చేయలేదు. మనకు అవకాశం ఉన్నా కూడా వాళ్ళ పైన మనం ఆధిపత్యం చెలాయించలేదు. నేపాల్కి అన్ని ఇచ్చాం. నేపాల్ మనం వ్యతిరేకంగా మాట్లాడిన మనం ఏమనలే. బంగ్లాదేశ్ని ఆ దేశాన్ని ఏర్పడడానికి మన కారణమైన ఇవాళ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఏ విధంగా ముందుకెళ్తున్నాం. అలాగే శ్రీలంక కానీ అన్ని దేశాలపైన ఎప్పుడు ఆధిపత్యం చెలాయించలేదు. మనకి అవకాశం ఉంది కానీ ఎప్పుడు చేయలేదు. కనుక భారతదేశం ప్రపంచానికి ఒక గొప్ప మిత్రుడు, శాంతి సందేశం ఇస్తారు. కనుక ఆ విధంగా నరేంద్ర మోడీ గారు వెళ్తున్న తీరు తప్పనిసరిగా ఎక్వా రైతులకి ఊరట కలిగే అనేక అంశాలు రాబోతున్నాయి. మన అగ్రేరియన్ ఎకానమీని ప్లస్ మన యొక్క ఎక్వాని హిట్ చేసే ప్రయత్నం చేశారు. మనం వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన అంశాన్ని చెప్పాలి అనుకున్నాం, చెప్పలేదు. నర్భగర్భంగా మనం వెళ్ళటం కారణంగా ఒక ఉద్దేశం వాళ్ళకి అర్థమైంది. మనందరికీ తెలియాల్సింది ఏంటంటే అమెరికా ఆధిపత్యం ఏ విధంగా చేస్తుంది, అగ్రరాజ్యాలకు సంబంధించి మనకి స్వతంత్రం వచ్చింది అనుకున్నాం కానీ కొలోనియల్ యొక్క మైండ్ సెట్ మారలే. అన్ని దేశాలపైన ఆధిపత్యం చెలాయించాలని చెప్పి వాళ్లే సమస్య సృష్టించి సమస్యకి పరిష్కారం కూడా వాళ్లే మార్గాన్ని చూసే విధంగా మనకి ఉండే ఫార్మా ఇండస్ట్రీ, మన లైఫ్ స్టైల్ డిసీజెస్, మనం ఉండే అనేక ఆహార అలవాట్లు వాళ్ళు మనపై రుద్దారు. మనం తెలియకుండా వాటిని అవలంబిస్తున్నాం. నిజంగానే మన లైఫ్ స్టైల్, మన రోజు ఎన్ని మాత్రలు వేసుకుంటున్నామంటే ఇదంతా ఏమి మన సృష్టి కాదు. మన దేశంలో మాత్రలు వేసుకునే సిస్టమ్ లేదు. ఉదయాన్నే చావన్ప్రాష్ తాగటం, హాయిగా వాక్ చేయటం, అంబలి తాగటం, ఇవన్నీ మన ఆచారాలు మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఉదయాన్నే ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం అనేది మన లైఫ్ స్టైల్నే మార్చేశారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ తీసుకొచ్చారు. దీనంతా కూడా ఒక అమెరికన్ ఫార్మా లాబీ. ఆ విధంగా సమస్య వాళ్ళే ఇస్తారు. మనందరం కూడా ఇందిరాగడ్డి పేరు విన్నాం కదా. 67లో ఈ దేశానికి USAID పేరు మీదట మనందరికీ కూడా గోధుమలు పంచారు ఇంటింటికి. ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో మనం రైస్ ఇస్తున్నామో ఆ విధమైన పంచి దాంతో ఒక ఇందిరమ్మ ఆ రోజు వీటిని తీసుకురావడం జరిగింది. దాని కారణంగా అందరికీ కూడా శ్వాసకోశ రోగాలు, ఆ గడ్డి మన యొక్క వీటి సంబంధించి కింద పడేస్తే ఇప్పుడు కూడా ఉంది. మన మొత్తం దేశంలో ఉండే ప్రతి ఆమూలాగ్రం ఈరోజు గడ్డి ఉంది. అమెరికా గడ్డి అంటారు దాన్ని ఇందిరా గడ్డి కూడా అంటారు. మీరు కానీ చదవండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కాంగ్రెస్ గడ్డి కూడా అంటారు, ఇందిరా గడ్డి కూడా అంటారు, అనేక మాటలు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు భయంకరమైన నిజాలు